కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుర్రాల రామ్ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కల్వకుర్తిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా కార్యక్రమంలో మొగలి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 6వ తారీఖున కల్వకుర్తి పట్టణంలో జరిగిన బీజేపీ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ మాజీ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి రాష్ట్ర ప్రభుత్వ 6 గ్యారంటీల హామీని ప్రజల సాక్షిగా నిలదీయడంతో ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబీదేవ్, సీనియర్ నాయకులు సూర్యకృష్ణ గౌడ్, నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నరెడ్ల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము కల్వకుర్తి పట్టణంలో మన ప్రియతమ నేత అడుగు బలహీన వర్గాల బిడ్డ తల్లోజు ఆచార్య గారి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని 420 మోసాలని చెప్పి దొంగ హామీలతో చేసింది కాబట్టి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నప్పుడే ముక్కు పిండి పనులు చేయించాలనే ఉద్దేశంతో మా ఆచార్యన్న గారు పార్టీని విమర్శిస్తూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. రాజకీయం అన్నాక ప్రతి పార్టీని తిరుగుతాము, అది నడుస్తూనే ఉంటుంది. అంతేగాని మొన్న స్థానికంగా ఆనంద్ కుమార్ గారు ఆయన వ్యక్తిగత దూషణలు, అంటే ఆచారణ స్థాయికి ఆయన పోటీ కూడా సరిపోడు, అలాంటి వ్యక్తిగత దూషణలు చేసి మా ఆచారన్న గారిని తిట్టడం వల్ల మేము కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మా మనోభావాలు దెబ్బతిన్నందుకు మేము ఈరోజు దానికి కౌంటర్గా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కౌంటర్ దానికి సంబంధించి మన రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దుర్గాప్రసాద్ గారు, అలాగే మన కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి రామ్ భూపాల్ రెడ్డి గారు దాని మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారి ఎన్నికల హామీలు 6 గ్యారంటీలు 60 పథకాల పేరుతోటి ప్రజలను వంచి మోసపుచ్చి మరి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ ప్రియతమ నేత తల్లోజు ఆచార్య గారు 2 సంవత్సరాలు వెయిట్ చేసిన అనంతరం ప్రజల కష్టసుఖాల్లో అలుపెరగని పోరాటం చేస్తూ మరి వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఘనత ఆచార్య గారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల పేరుతోటి ప్రజలను మోసం చేసిరనే విధంగా ప్రజల సమస్యలని ప్రభుత్వానికి తీసుకువెళ్లే ఉద్దేశంతో కల్వకుర్తి నియోజకవర్గంలోన 8 మండలాలు, 2 మున్సిపాలిటీలు, మా 6 మండలాలు, అన్ని మండల కార్యాలయాల ముందు మరి ఎవరైతే పింఛన్లు రాలేదో, వృద్ధాప్య పింఛన్లు రాలేదో, ఎవరైతే మోసపోయి ప్రభుత్వం ఇచ్చిన హామీలతోటి వారందరినీ మరి దృష్టికి తీసుకువెళ్ళి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో కల్వకుర్తిలో మరి ఆగస్టు 6 నాడు కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మీరు ఇచ్చిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రణాళిక కల్వకుర్తి అభివృద్ధి, కాంగ్రెస్ గ్యారంటీ, కాంగ్రెస్ పార్టీ హామీలు, మీరు ఇచ్చిన హామీలు అనేది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అతని రూపకంగా ఇవ్వాల్సిన అవసరం తీసుకొచ్చిన ఘనత మీ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఒకసారి మనం ఎన్నికల మేనిఫెస్టో చూస్తే మొదటగా మహాలక్ష్మి మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నావు. ఇంతవరకు వచ్చిందా? ఏ ఒక్క మహిళ కన్నా, మీరు ఏ కుటుంబానికన్నా 2,500 రూపాయలు వచ్చినాయా? ప్రతి రైతులకు, కౌలు రైతులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ 15,000, 12,000 ఇస్తాను. రైతులకు 2 లక్షల రుణమాఫీ చాలా మందికి చేయలేదు. వరి పంటలకు 500 ఇస్తాను, ఇయ్యలేదు. మరి ఇందిరమ్మ ఇల్లు కొంతమంది మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అయినాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి మరి నెలకు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పినవు, మరి వారికి కూడా ఇయ్యలేదు. విద్యార్థులకు 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తాను, ఇయ్యలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారునికి 2,500 చదరపు గజాల ప్లాటుని మరి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇస్తానని మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తారన్న మాట మర్చిపోయారా?
రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల ఉచిత విద్య ఇస్తాన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 2 సంవత్సరాలు అవుతుంది. మరి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అనేక సార్లు విద్యార్థులు సచివాలయం ముట్టడించడం కూడా జరిగింది. మరి 2 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్క విద్యార్థి కూడా నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మరి 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తాను, ఇంతవరకు అవి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాన్న ప్రభుత్వం మీది కాదా అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. మరి ఎస్టీలకు ప్రణాళికలో మరి 20 లక్షల వరకు ఆర్థిక సాయం, SC/ST కార్పొరేషన్ నిధులు, అసైన్డ్ భూముల పునరుద్ధరీకరణ, ఉద్యోగుల నైపుణ్య శిక్షణ ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం మీది కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అట్టడుగు బీసీ వర్గాల ప్రజల కోసం వివిధ బీసీ వర్గాలకు రిజర్వేషన్లు, నిధులు, సంక్షేమం, చేతి వృత్తుల వారికి కూడా సహాయం, విదేశీ విద్యకు నిధులు ఇస్తున్న ప్రభుత్వం మీది కాదా అని అంటున్నాం. ఈ రోజు ఇది కల్వకుర్తి నియోజకవర్గంలో తల్లూరు ఆచార్య గారు బీజేపీ పార్టీ పుట్టియలేదు. మీ స్వయాన కల్వకుర్తి నియోజకవర్గం సంబంధించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు లక్షలాదిగా కరపత్రాలు కొట్టించి ఇంటింటికి పంపించి మరి ప్రజలను మోసం చేసి ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో మీరు త్రుటిలో సాగుతున్నట్టు మీరు గెలిచింది నిజం కాదా అని చెప్పి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల సాక్షిగా భారతీయ జనతా పక్షాన్ని మేము అడుగుతున్నాం. ఇట్టి విషయం మీద ఆగస్టు 6 నాడు తల్లూరు ఆచార్య గారి నాయకత్వంలో అనేక మంది వృద్ధులు తమ సొంత ఖర్చులతోటి మరి ఆటోలలో తీసుకొచ్చి మరి అంబేద్కర్ దండేసి దండం పెట్టి మరి ఇప్పటికైనా కొంచెం మేలుకొల్పు అని చెప్పి అంబేద్కర్ సాక్షిగా మొదలుపెట్టుకున్న విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నాం. ఈరోజు 100 మంది లేరంటున్నావు కదా, ఒక్కసారి ఈ వీడియో చూడండి. 100 మంది లేరా అని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఒకసారి కళ్ళు తెచ్చి చూడండి, ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఎంతమంది వచ్చిననేది. ఎర్రటి ఎండను సైతం 60, 70, 80 ఉన్న మహిళలు కూడా ఇందులో పాల్గొన్న విషయము వాస్తవం కదా అని చెప్పి ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడు భృంగి ఆనంద్ కుమార్ గారు మరి మా ప్రియతమ నేత తల్లూరు ఆచార్య గారి పైన ఆరోపణలు చేయడం జరిగింది. మేము ఈరోజు ఆనంద్ కుమార్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 6 సార్లు ఓడిపోయినా అని చెప్పినావు కదా, నువ్వెన్ని సార్లు ఓడిపోయినావు నీ రాజకీయ చరిత్రలో నీ రాజకీయ చరిత్రలో 9 సార్లు ఓటమి చెందినావు నువ్వు. మొదటిసారిగా నిలబడితే 8,500 ఓట్లు ప్రజలు ఓట్లేసి మరి ప్రజాభిమానం చూడకున్నారు. రెండోసారి టీడీపీ అలయన్స్ లో టికెట్ వస్తే 52,000 వచ్చినాయి. తర్వాత ఎలక్షన్ల మరి ఓన్లీ బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే 29,000 వచ్చినాయి. తర్వాత బీజేపీకి వెళ్ళి చేస్తే 42,000 వచ్చినాయి. తర్వాత బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే 60,000 వచ్చినాయి. మొన్నటికి మొన్న 70,000 ఓట్లు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ అభిమానాన్ని చూపించి ఓటు ద్వారా చూపించడం జరిగింది. మరి నీ రాజకీయ చరిత్ర ఏంది? ఎక్కడ పచ్చ ఉంటే అక్కడ పందిరి కప్పే నువ్వు మా గురించి విమర్శలు చేస్తున్నావా? నీ రాజకీయ జీవిత చరిత్రలో ఎన్నిసార్లు పార్టీ మారినావు? మొదటగా నీ రాజకీయ రంగ ప్రవేశము భారతీయ జనతా పార్టీ రాజకీయ రంగ ప్రవేశం చేసినావు బీజేపీ ద్వారానే. తర్వాత జరిగిన ఎక్కడ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ పోయినావు. తర్వాత టీడీపీలో పోయినావు, కాంగ్రెస్ లో పోయినావు, మళ్ళీ ఇండిపెండెంట్ గా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా నిలబడితే ఆటో గుర్తు మీద కేవలం డబ్బుల అహంకారంతో వాళ్ళు నిన్ను కొని నిన్ను ఆయన పంచాయతీ చేరింది నిజం కాదా? తర్వాత మళ్ళా టీఆర్ఎస్ లో చేరినావు. మళ్ళీ తర్వాత మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరినావు. ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడ నువ్వు నీ పదవుల కోసము నీ పబ్బం గడుపుకోనికే పార్టీలు మారి నువ్వు మా ఆచార్య గారిని విమర్శించే స్థాయి అనేది. ఖబర్దార్ ఆనంద్ కుమార్, ఇంకోసారి బీజేపీ పార్టీ పైన కానీ మా ప్రియతమ నేత అనునిత్యం ప్రజల కోసం ఓటమి చెందిన గెలుపులో త్రుటిలో తప్పించుకున్న ఈ ప్రజల కోసం రెవెన్యూ డివిజన్ సాధన విషయంలో కానీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో సాధనలో కానీ, రైతులకు సంబంధించిన అనేక విద్యుత్తు ఇక్కడ ఇస్తలేరనే ఉద్దేశంతో ఆమనిరాదీక్ష చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్లు జడ్చర్లను ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ ఉన్న సబ్స్టేషన్ మరి కరెంటు రిపేర్ సెంటర్ను కూడా జడ్చర్లకు ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కూడా ఇక్కడ చెప్పించడానికి కూడా ఉద్యమం చేయడం జరిగింది. ఇవన్నీ కల్వకుర్తి ప్రజలకు మొత్తం తెలుసు, నీకు తెలియకపోవచ్చు. నువ్వు రాజకీయ అజ్ఞానివి. నువ్వు కేవలం
నీ రాజకీయ పదవుల కోసము పబ్బం గడుపుకోవడానికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నయవంచ పాలన చేస్తుంది కల్వకుర్తి ప్రజల. నీ చరిత్ర మొత్తం కూడా కల్వకుర్తి ప్రజలకు తెలుసు. నీ పక్కన ఉన్న నీ కార్యకర్తలే ఈరోజు స్వయాన మాలాంటి నాయకులకు చెప్తున్నారు, ఈసారి భృంగి ఆనంద్ కుమార్ను కల్వకుర్తిలో మేము ఓడగొడుతున్నాం అని. గత కౌన్సిలర్గా నువ్వు ఓడిపోయినావు, అంతకుముందు సర్పంచ్ ఓడిపోయినావు. 9 సార్లు 6 సార్లు నువ్వు కాటమేలు ఎన్నికలలో 100 కోట్ల ఉన్న కాటమేలు ఎన్నికల్లో కార్మికులు నిన్ను గెలిపేలేరు. అదే మా ప్రియతమ నేత ఆచార్య గారిని 18 సంవత్సరాలు అవుతుంది ఏకగ్రీవంగా కాటమేలు ఎన్నికల్లో గెలిపించడం జరుగుతుంది ఏకగ్రీవంగా. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అనవసరమైన నిందారోపణలు చేస్తున్నావు. రాజకీయాలల్లో ప్రత్యారోపణలు సహజం. ఈరోజు నరేంద్ర మోదీ గారిని రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కసిరెడ్డి నారాయణ రెడ్డిని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష పార్టీల బాధ్యత విమర్శించేది. ప్రతిపక్ష పార్టీ అనేది విమర్శిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకపోతేనే కదా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు వాళ్ళు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మరి మీరు నీచంగా చేసిన మేము ధర్నా దాదాపు 1500 నుంచి 2000 మందితో ఎర్రటెండలో 12 నుంచి 1 గంట మధ్యాహ్నం అంతే ఎర్రటెండలో కూడా 70 ఏళ్ళ వయసు పైబడిన ముసలి వాళ్ళు మరియు పిల్లలు అనారోగ్యంతో ఉన్న అవిటి వాళ్ళు అంటే మన పుట్టి గుడ్డి వాళ్ళు మరియు అలాంటి వ్యక్తులు కూడా ధరలో పాల్గొన్నది. ఆ పుట్టి గుడ్డి వాళ్ళు పాల్గొన్న విషయము ఆనంద్ గారికి అంత కళ్ళు మూసుకొని పోయిన అర్థమైన విషయం లేదు. ఆచరణ గారి గురించి మరీ ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన ఏదో దేశ నాయకుడు లేక ఆచరణ గారు ఏదో లోకల్ నాయకుడు లేక మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన ఆయన 30 సంవత్సరాల జీవిత చరిత్రలో ఆయన చేసిన కేఎల్ఏ గురించి ఎడ్ల బండు ఆమన్గల్ నుంచి కల్వకుర్తి మీదుగా మహబూబ్నగర్ వరకు చేసిన ఉద్యమం గురించి తెలియదు ఆయనకు. ఆర్డీఓ ఆఫీసుకు 7 రోజుల ఆమరణ దిశ చేసిండు. చావుతో పోరాటి ఆ ఆర్డీఓ ఆఫీస్ తీసుకురావడం జరిగింది. ఆ విషయం తెలియదు ఆనందన్న గారికి. మరియు ట్రాన్స్ఫారం ఆమన్గల్ కల్వకుర్తికి రావాల్సిన కల్వకుర్తికి రావాల్సిన ట్రాన్స్ఫారం సెంటర్ని రిపేర్ సెంటర్ని జడ్చర్లకు తరలించిన దాన్ని కూడా మరల రప్పించిన ఘనత ఆచరణ గారికి. అట్లాంటి మహోన్నత వ్యక్తిని పట్టుకొని మరియు ఆచరణ గారు 2014, 2016, 2023, 2014లో కూడా మరియు గత 15 సంవత్సరాలకి 4-6 సార్లు ఓటమి పాలైనా కానీ అల్పరి ఎరుగని వ్యక్తిగా అంటే వేరే పార్టీకి జంపు కావడానికి కూడా అవకాశాలు ఉన్నా కానీ ఆ చూపు ఏ రోజు ఇతర పార్టీలపై చూడలేదు. నువ్వు మాత్రము గత 30 సంవత్సరాలకు వెళ్ళి 30 పార్టీలు మారినావు. ఎవరు పచ్చగా ఉంటే అతని దగ్గరికి నువ్వు పోతావు. శ్రీమంతుల ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? శ్రీమంతుల పక్కన చేరి నీవు నీ నాయకులు 10 పార్టీలు మారి వచ్చిన వాళ్ళే వాళ్ళు. ఆ విషయం నీకు తెలియదా? బడుగు అయిన వర్గాలకు ఉద్యమ నాయకుడు మా ఆచార్య గారిని ఇంకొకసారి ఈ విధంగా ప్రేరేపిస్తే మా భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త కూడా ఊరుకోడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక విషయం, నువ్వు కాటన్ మిల్లి ఎలక్షన్లో కూడా 100 ఓట్లు తెచ్చుకోలేని వ్యక్తివి. నువ్వు కౌన్సిలర్గా కూడా ఓడిపోయిన వ్యక్తివి. 35 సంవత్సరాల నీ నీచ రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉందంటే నువ్వు కాటన్ మిల్ ఎలక్షన్ అంటే 150 మందిని నువ్వు ఆ ప్రేమ నమ్మకాన్ని చురగొన్న వ్యక్తి. నువ్వు ఆచరణ గురించి మాట్లాడము ఆశాస్పదం. నువ్వు చైర్మన్ గా అవుదామని ఆలోచన చేస్తున్నట్టున్నావు. ఆ చైర్మన్ పక్కన పెడతాము. నీ కార్యకర్తలు నీ పక్కన ఉన్న నీ లీడర్లు మీ లీడర్లే అంటారు. అతన్ని మేము చైర్మన్ పదవి పక్కన పెడితే కౌన్సిలర్ గారు ఫస్ట్ గెలవని చెప్పి బాహాటంగా నీ కింద నీ పక్కన ఉండే 24 గంటలు నీ పక్కన ఉండే నీ అనుచర వర్గమే చెప్తుంది. నువ్వు బడుగు బలహీన వర్గాల మైనార్టీలను కూడా వంచన చేసినావు. నీ అనుచర వర్గాన్ని వంచన చేసినావు. కేవలం నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే నువ్వు రాజకీయంగా ఎదుగుదల
ఎదుగుదలకే నారెడ్డి సారు వైపు పోయినామనేది ఆయనతో పాటు కల్వకుర్తి ప్రజానికానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మైనార్టీ సోదరులకు కూడా ఆ విషయం తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే ఆచరణ గురించి 100 మంది అంటే ఆయనకు 100 మందికి 1500 మంది కూడా తేడా కనబడతలే అంటుంది. అంటే ఈ విధంగా ఏదో 100 మంది అంటే అయిపోతుంది అనుకుంటున్నాడు. ఇంకోటి ఆచరణ గారు చేసిన ఇంకో ముఖ్యమైన ఈ మధ్యన చేసిన పెద్ద కార్యక్రమం ఏంటంటే 1000 కోట్లతో కుట్రకెళ్ళి మన కలకుర్తి బైపాస్తో కలుపుకొని తిరుపతి వరకు హైవే. అంటే ఇది మామూలు విషయం కాదు. అంటే నరేంద్ర మోడీ గారితో ఎంత సాన్నిధ్యం ఉంటే ఆ పని చేయగలుగుతారు అనేది అది ఆలోచన చేయాలి. అంత మంచి ఘనకార్యం చేసిన వ్యక్తిని కూడా నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడడం నీ చిత్తశుద్ధిగా వదిలేస్తున్నాము. అదేవిధంగా మనము వార్డులో ఉండలేవు, ఇంకో వార్డు చూసుకుంటున్నావు. అంటే నీ పరిస్థితి ఏంటి? ఒక వార్డులో గెలవడం సంగతి నీకు కూడా అర్థమవుతుంది. ఈ విధమైన ప్రేలాపనలు బంద్ చేసుకొని నువ్వు సక్రమంగా ఉంటే మేము కూడా నువ్వు చేసే అరాచకాలు ప్రతిదీ మేము గమనిస్తున్నాము. నువ్వు చేసిన ప్లాట్ల దందా, నువ్వు చేసిన సెటిల్మెంట్లు ప్రతిదీ పబ్లిక్ తెలుసు, ప్రతి కార్యకర్తకు తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు. అవన్నీ బయట పెడితే నువ్వు ఓటు కాదు రాజకీయంలోకి తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి ఈ విధమైన ప్రేలాపన చేస్తే మాత్రం మేము బహిరంగంగా దూషించడమే కాదు, నీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాము. నువ్వు ఎమ్మెల్యే బయట పెట్టవలసిన పరిస్థితి నీ అంతా నువ్వే కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మనం చేస్తున్నాం.